హలో అండి అందరికీ. ఈరోజు ఇంట్లోనే ఈజీగా టమాటా రైస్ చేసుకుందాం. ముందుగా దీనికోసం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత మసాలా దినుసులు వేసుకొని మసాలా దినుసులు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని బాగా మగ్గనియాలి. ఆనియన్స్ కొంచెం ఎర్రగా అయిన దాకా వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకొని టమాటా ముక్కలు కూడా వేసుకొని టమాటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా వేగనియాలి. టమాటాలు బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్, కొంచెం కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలిపేసుకొని బాగా మగ్గనియాలి. మూత పెట్టేసుకొని మగ్గనియాలి. బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర, అలాగే పెరుగు కూడా వేసుకొని బాగా కలిపేసుకొని మరి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనియాలి. బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టేసుకున్న బియ్యం కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని బియ్యానికి సరిపడా వాటర్ కూడా వేసుకొని బాగా ఉడికించేసుకోవడం. అంతే అండి, సింపుల్. చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. చివరిలో ఒక హాఫ్ బద్ద లెమన్ పిండేసుకోవడమే. టమాటా రైస్ అయితే బాగా సూపర్ వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.